రాజకీయ రంగస్థలంపై వెన్నుపోట్లు కత్తిపోట్లు కామన్. మహాసంగ్రామంలో అన్ని తట్టుకుని నిలబడగలిగేవారే యోధులు. అలాంటి కథన రంగంలోకి దిగారని కొందరు ఖాకీలు తెగ ఆరాటపడుతున్నారు. కనిపించని నాలుగో సింహం ప్రజాసేవ కోసం పరిగెడుతోంది. ఖాకీలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? వారికి స్ఫూర్తిగా మారిందెవరు? ప్రజాసేవ చేసేందుకే వస్తున్నారా, లేక పదవి మోజు వారిని ఊరిస్తోందా? ఎందుకు ఖాకీల మనసు కద్దరు వైపు మళ్ళతోంది? పోలీసు ఉద్యోగం అంటే ఈజీ కాదు. ఆ ఉద్యోగం సాధించాలంటే కఠోర శిక్షణ తీసుకోవాలి, బాగా చదవాలి, తెలివితేటలతో పాటు శారీరక దారుఢ్యం లాంటి అర్హతలుండాలి. కానీ రాజకీయాలకి ఇవేమీ అవసరం లేదు, ట్రైనింగ్ లేదు, కనీస విద్యార్హతలు కూడా ఎవరూ పెద్దగా అడగరు. కాకపోతే కాలం కలిసి రావాలి. అన్నీ కుదిరితే ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో అవుతారు. ప్రజలు కట్టబెట్టిన హోదాతో వ్యవస్థల్ని శాసిస్తారు. చివరికి పోలీసు అధికారులతో సైతం సల్యూట్ కొట్టించుకుంటారు. డబ్బు, హోదా వాటంతట అవే వస్తాయి. అందుకేనేమో ఇటీవల కొందరు ఖాకీలు ఖద్దరు వేసుకోవాలని తెగ ఉబలాట పడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఖాకీల రాజకీయం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడ పనిచేసిన కొందరు పోలీసు అధికారుల మనసు పాలిటిక్స్ చుట్టూ తిరుగుతోంది. పైకి ప్రజాసేవ అంటున్నా లోన ఇంకేదో ఆశించినట్టు టికెట్ల కోసం తెగ ట్రై చేశారు కొందరు. సుమారు 6-7 మంది టికెట్ కోసం ట్రై చేసి భంగపడ్డారు. చివరికి ప్రస్తుతం ఒక డీఎస్పీ మాత్రమే రేసులో ఉన్నారు. ఆయనకు కూడా అవకాశం ఉందో లేదో వారం రోజుల్లో తేలిపోతుంది. ఇంతకీ పోలీసుల మనసు రాజకీయాల వైపు మళ్లడానికి కారణం ఆ ఇద్దరు అధికారులేనని చెప్పారు. ఆ ఇద్దరు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్. వీరిలో మరీ ముఖ్యంగా గోరంట్ల మాధవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. మాధవ్ ఎస్ఐగా ఉన్నప్పటి నుంచి అనంతపురం జిల్లాలో ఎక్కువ కాలం పనిచేశారు. సినిమాటిక్ మేనరిజం ప్రదర్శిస్తూ నిత్యం వార్తల్లో ఉండేవారు. చివరకు సిఐగా కూడా ఇక్కడే పనిచేసి గబ్బర్ సింగ్ అన్న పేరు తెచ్చుకున్నారు. పొలిటీషియన్స్ పై మీసం తిప్పి హీరోగా మారారు. ఈ జనాకర్షణకు తోడు బలమైన కురుబ సామాజిక వర్గం ఆయన బ్యాక్గ్రౌండ్. ఎప్పటినుంచో ఖద్దరు వేయాలని భావిస్తున్న మాధవ్కి 2019లో అవకాశం వచ్చింది. ఏకంగా ఎంపీ టికెట్ ఇవ్వడం, ఆయన గెలవడం జరిగిపోయాయి. అవకాశం వచ్చినా నిలబెట్టుకోలేకపోయారు మాజీ పోలీస్ గోరంట్ల మాధవ్. యూనిఫామ్లో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించేవారో ఎంపీ అయ్యాక కూడా అదే విధంగా దూకుడుగా వెళ్లి బోర్లా పడ్డారు. నిత్యం కాంట్రవర్సీ కామెంట్స్, ఏదో ఒక వివాదంలో ఉంటూ పార్టీకి బర్డెన్గా మారిపోయారు. ఇక ఒక వీడియో వ్యవహారంతో ఆయన పొలిటికల్ లైఫ్ క్లోజ్ అన్న పరిస్థితి వచ్చింది. ఇక మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ కథ ఇంకోలా ఉంది. ఆయన పదవీ విరమణ తర్వాత నేరుగా వైసీపీలోకి వచ్చి హిందూపురం టికెట్ తీసుకున్నారు. బాలయ్యపై పోటీలో నిలబడలేక చతికిల పడ్డారు. అయినా పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి హిందూపురం బాధ్యతలు కొనసాగించింది. అయితే పోలీస్ తరహాలో రాజకీయాల్ని శాసించాలనుకున్నారు, కానీ అది కుదరలేదు. అందున స్థానికేతరుడు కావడంతో హిందూపురంలో వైసీపీ నేతలంతా ఆయన్ని అక్కడి నుంచి పంపించేదాకా నిద్రపోలేదు. చివరికి వైసీపీ అధిష్టానం కూడా ఆయన్ని పక్కన పెట్టి ఆ బాధ్యతలు మరొకరికి అప్పజెప్పింది. పోలీస్ డ్యూటీ వేరు, రాజకీయం వేరు. కానీ ఆ ఇద్దరూ కొత్త పాత్రల్లో వదగలేకపోయారు. దీంతో వారి పొలిటికల్ లైఫ్ కథ కంచికి చేరినట్లయింది. రాజకీయాల్లోకి రావాలనుకున్న పోలీసులు వారిద్దరి అనుభవాల నుంచి పాఠాలు నేర్వకుండా వారి ఫస్ట్ హాఫ్లో చూపిన భోగాన్ని చూస్తున్నారు. అందుకే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా మంది పోలీసులు ముందుకొచ్చారు. ఇటు వైసీపీ, అటు టీడీపీ రెండు పార్టీలో ఛాన్స్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ విఫలమయ్యారు. సిఐ శేఖర్, ఎస్ఐ సుధాకర్ యాదవ్, చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న డీఎస్పీ శ్రీనివాసమూర్తి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో పనిచేస్తున్న డీఎస్పీ వేణుగోపాల్, పోలీస్ సేవల్లో ఉండే ఒక ఎస్ఐ స్థాయి అధికారి, ఇంకా పేర్లు బయటకి రాకుండా అంతర్గతంగా పనిచేసిన డీఎస్పీ, 2-3 సిఐలు ఆశావహుల్లో ఉన్నారు. వీరంతా టికెట్ కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. వారికి ప్రధానమైన బలం క్యాషేనని పొలిటికల్ సర్కిల్స్ చెబుతున్నాయి. బోయ సామాజిక వర్గానికి చెందిన సిఐ శేఖర్ రాయదుర్గం, గుంతకల్లు అసెంబ్లీ సీట్లతో పాటు అనంతపురం పార్లమెంటు స్థానాన్ని ఆశ్రయించారు. ఎస్ఐ సుధాకర్ యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.
ఆయన గుంతకల్లు టికెట్ ఆశిస్తున్నారు. ఇక డీఎస్పీ వేణుగోపాల్ తన వడ్డెర సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న పుట్టపర్తిని స్థానాన్ని ఆశిస్తున్నారు. ఇక ఎస్సీ వర్గానికి చెందిన శ్రీనివాసమూర్తి స్వస్థలమైన సింగనమలపై గురిపెట్టి భంగపడ్డారు. ఇక పోలీస్ సేవల్లో ఉన్న ఆ అధికారి మాత్రం అనంతపురం పార్లమెంట్ గుంతకల్లు అసెంబ్లీ కోసం ట్రై చేసినట్టు సమాచారం. కానీ వీరందరికీ పార్టీలు హ్యాండ్ ఇచ్చాయి. కానీ ఒక్క డీఎస్పీ వేణుగోపాల్ మాత్రమే రేసులో ఉన్నారు. ఆయనకు టికెట్ దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇలా ఉమ్మడి అనంతపురం జిల్లా చుట్టూ ఖాకీల రాజకీయం నడుస్తోంది. ప్రజాసేవ కోసమే అయితే పోలీసులుగా ప్రత్యక్షంగా ఎంతో మందికి మేలు చేయవచ్చు. కానీ ఖద్దరేసుకుని ప్రజాసేవ చేయాలనుకోవడం వెనుక మర్మమేమిటో వారికే తెలియాలి.